గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కీలకమైనటువంటి మేడిగడ్డ అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. దాదాపు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరకాటంలో పడడానికి ఎన్నికల ముందు జరిగినటువంటి మేడిగడ్డ కూలిపోవడము ఇదంతా కూడా జాతీయ వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి బీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చినటువంటి నేపథ్యము సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశంగా గత ఎన్నికల్లో ఉన్నది మేడిగడ్డ బ్రిడ్జి. ఇక బ్రిడ్జి కూలవేతపై ఇప్పుడు విజిలెన్స్ దాడైతే జరుగుతా ఉంది. ఈ రెండింటిపైన ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. మేడిగడ్డ పాపము, మేడిగడ్డ కూలిపోవడానికి బీఆర్ఎస్ నాణ్యత లోపమే కారణము, పర్యవేక్షణ లేకపోవడము అనేది ప్రధానమైనటువంటి అంశాలుగా ఎన్నికల్లో వెళ్ళింది. ఇక మేడిగడ్డపై ప్రధానమైనటువంటి దృష్టినైతే రేవంత్ రెడ్డి పెట్టారు. దానికి సంబంధించినటువంటి గతంలో 5 మంత్రులు వెళ్ళి పరిశీలన చేశారు. మేడిగడ్డ నిర్మాణం పూర్తిగా కూడా అవినీతిమయంగా మారడం వల్లే కుప్పకూలిందని కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇక కేంద్ర జలవనరుల శాఖ కూడా ఫిర్యాదు చేసినటువంటి మంత్రులు ఇప్పుడు విజిలెన్స్ దాడులు అయితే కొనసాగుతా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి చూద్దాం. మేడిగడ్డ డ్యామేజ్ పై జ్యుడిషియల్ ఎంక్వైరీ, జడ్జిని కేటాయించాలని తెలంగాణ సీజేకు రాష్ట్ర సర్కార్ లేఖ. కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్, సీఎం చెప్పిన 2 రోజుల్లోనే ఆ దిశగా అడుగులు. ఇక ఏకకాలంలో 12 బృందాలతో సోదాలు. ఇక 12 బృందాలతో సోదాలైతే చేశారు. జల సౌదిలో 10 గంటల పాటు స్టడీ. మొత్తం మేడిగడ్డ యొక్క సంబంధించినటువంటి పూర్తి అంశం పైన, మేడిగడ్డ ఎందుకు కూలింది, అక్కడ పాటించినటువంటి నియమాలేంది, నిబంధనలు ఏ విధంగా పాటించారు, నాణ్యతకు వాడినటువంటి పరికరాలు, వీటన్నిటిని కూడా క్షుణ్ణంగా తెలుసుకొని అధ్యయనం చేస్తూ 10 గంటల పాటు స్టడీ చేశారట. 10 జిల్లాల్లోని ఇరిగేషన్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. డిజైన్ సహా పలు కీలక ఫైళ్లు స్వాధీనం. ఫైళ్లు మాయమవుతాయని అప్రమత్తమైన సర్కార్. ఇంతకాలం బయటకు రాని వాస్తవిక వివరాలు, ప్లానింగ్, కన్స్ట్రక్షన్, ఇక ఎస్టిమేట్స్ అంశాలు సైతం కూడా గోప్యంగా ఉంచారట. ఇంతకాలం వాస్తవాలకు రాని అనేకమైనటువంటి అంశాలు, ప్లానింగ్, దాని యొక్క ప్లానింగ్, కన్స్ట్రక్షన్, దానికి సంబంధించినటువంటి నిబంధనలు, ఎస్టిమేట్స్ అంశాలు, ఎస్టిమేట్స్ కూడా ఎందుకు 2-3 సార్లు మార్చడం జరిగిందనే అంశాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తా ఉన్నారట. ఇక కీలకమైనటువంటి ఫైళ్లు కూడా మాయమయ్యే అవకాశాలు ఉందన్న తద్దుకు జాగ్రత్త తీసుకొని వాటిని భద్రపరిచి ప్రభుత్వం తమ స్వాధీనం చేసుకుందట. పంప్ హౌజుల నిర్వహణ, మోటార్ల వివరాలు కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారట 10 గంటల పాటు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంతకాలంగా నెలకొన్న అనుమానాలు నివృత్తికి రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ నేతృత్వంలో జల సౌది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హెడ్ క్వార్టర్ లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగినటువంటి సోదాల్లో మొత్తం 20 బండిళ్ల ఫైళ్లను ఆ టీం స్వాధీనం చేసుకున్నాయట. ఇక మొత్తంగా 12 విజిలెన్స్ టీంలు జల సౌదితో పాటు బ్యారేజీ, పంప్ హౌజులు ఉన్నటువంటి జిల్లాల్లోని ఇంజనీర్ల ఆఫీసుల్లోనూ మంగళవారం సోదాలు నిర్వహించాయి. మేడిగడ్డతో పాటు అన్నారం, సున్నీళ్ల బ్యారేజీలు, కన్నెపల్లి పంప్ హౌస్ తో పాటు గాయత్రిలో ఉన్నటువంటి అన్ని పంప్ హౌజులను కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అన్నిటిని కూడా పరిశీలించడం జరిగింది. మేడిగడ్డ ఒకటే కాకుండా పూర్తిగా కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతికి నిలయంగా మారింది కాళేశ్వరం అంటూ కాంగ్రెస్ భావించడం చెప్పడం. కాళేశ్వరం ప్రాజెక్టు కలల సాకారం, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఒక బహుళ గోదావరి జలాలను వినియోగించుకోవడానికి నిర్మించినటువంటి ఒక గొప్ప సౌధం అంటూ కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ అది పూర్తిగా అవినీతిమయమైనటువంటి ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తా ఉంది. అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని విజిలెన్స్ దాడులను కూడా నిర్వహిస్తా ఉంది. ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా చేయడానికి సిద్ధపడుతుంది. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ కూడా జరపడానికి పూర్తిగా దానిపైన దృష్టిని సారించింది రేవంత్ సర్కార్.